కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఈ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు. మరి మానవుడు ఈ ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చే వరకు దుఃఖంలోనే ఉంటాడు. మరి భోగాల వెనకాతల పరిగెట్టి దుఃఖాన్ని తగ్గించుకుని ఆనందం పొందుదామని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ప్రతి వాళ్ళ జీవితంలోని దుఃఖము ఉంటూనే ఉంది. అసలు ఈరోజు మనం దుఃఖం ఎందుకు వస్తుంది, ఆనందాన్ని ఎలా పొందవచ్చు అనే విషయం కొంచెంగా మనం తెలుసుకుందాం. ఆనంద స్వరూపులమైన మనము ఈ ఆనందాన్ని పొందకుండా దుఃఖంలోనే ఉంటున్నాం. కారణం ఏంటి అని మనం ఈరోజు తెలుసుకుందాం. మరి దుఃఖము అంటే ధూ అంటే దూరం అవడం, ఖా అంటే బ్రహ్మము అని అర్థం చెప్తారు మహాత్ములు. అంటే బ్రహ్మమునకు దూరమైన వాడు దుఃఖంలో ఉంటాడు అని చెప్పడం జరిగింది. అంటే రెండిటికి అక్షరాలకు అర్థం తెలుసుకున్నా ఎవరైతే వేదనలో ఉంటారో వాళ్ళంతా దుఃఖంలో ఉన్నట్టు అని చెప్తారు. మరి ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే ఎప్పుడైతే మనం పరమాత్మ నుంచి విడిపడి ఈ దేహాలు ధరించి భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి దూరం అయిపోతూనే ఉన్నాం. ప్రతి జన్మలోనే అనుభవిస్తున్నాము, కొంత జ్ఞానం నేర్చుకుంటున్నాం, కానీ మనకి తృప్తి అనేది లేదు. మానవ జన్మలోకి వచ్చాక మరి ఈ దుఃఖాన్ని రూపుమాపి ఆనందాన్ని పొందవచ్చు అని మనకి ఎప్పటి వరకు తెలియదు అంటే సద్గురువు వచ్చి మనకి బోధించే వరకు తెలియదు. ఎందుకంటే నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని మనకి సద్గురువు చెప్తాడు. కానీ ఆ విషయాలు మనకి అంతగా నమ్మకం కలగదు. కొంతమందికి మాత్రమే ఆ విషయాల్లో నమ్మకం కలుగుతుంది. అంటే ఇప్పుడు గమనించండి, పత్రిసారు ఎంతోమందికి ఈ విషయం చెప్పి సాధన చేస్తే మరి ఆ ఆనందాన్ని పొందగలవు అని చెప్పడం జరిగింది. మరి సాధన ఎంతమంది చేయగలుగుతున్నారు, ఎంతమంది ఫలితాన్ని పొందుతున్నారు అంటే అసలు గురువు చెప్పేది ఒకే విషయం. ఆనందం అనేది బయట వెతికితే దొరకదు, అది నీ సహజ స్వరూపం. ఆనందం అన్నది బయట మనం కావాలని వెతికితే దొరికేది కాదు, నీ సహజ స్వరూపమే ఆనందం. కానీ ఆ ఆనందం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు లేదు అంటే ఈ శరీరాన్ని ధరించి మనసుని ఏర్పరచుకుని ఆ మనసు వల్ల మనసు కోరినవన్నీ కావాలి అనుకోవడం వల్ల ఆనందం దొరకట్లేదు. ఈ శరీరాన్ని ప్రపంచాన్ని మర్చిపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకుని నువ్వెవరివో తెలుసుకుంటే నీకు ఆనందం దొరుకుతుంది అని చెప్పడం జరుగుతుంది. అందుకే సద్గురువు వచ్చే వరకు దుఃఖము, సద్గురువు వచ్చాక మరి దానికి పరిష్కారం చెప్పాక ఆ దుఃఖం లేని స్థితిలో మనము ఉంటాం. గమనించండి, ఇంకా మనం ఆత్మని తెలుసుకోకపోయినా ఈ మార్గంలో మనం వచ్చినప్పటి నుంచి మనం ఆనంద స్థితిలోనే ఉంటున్నాం. అంటే ఇది అప్పుడప్పుడు జరుగుతుంది. నిత్యము జరగాలి అంటే మనమెవరమో మనకి తెలియాలి. మనమెవరమో మనకు తెలియాలి అంటే అంతర్ముఖం అవ్వాలే తప్పించి బాహ్యంగా మనము వెతకకూడదు. బాహ్యంగా వెతికితే ఆనందం దొరికేది కాదు, అంతరంలోకి వెళ్తేనే ఆనందం. అందుకే మనము ఎందుకు గమనించుకుంటే మనం ఆత్మ నుంచి, పరమాత్మ నుంచి, ఆ పరబ్రహ్మం నుంచి విడివడి దేహాలు ధరించాకే మన జీవితంలో దుఃఖం ఉంటుంది. ఒక సద్గురువు వచ్చే వరకు ఉంటుంది. సద్గురువు వచ్చాక, సత్యం తెలుసుకున్నాక అక్కడికి చేరడానికి ప్రయత్నం మొదలుపెట్టిన దగ్గర నుంచి మెల్లిమెల్లిగా మన దుఃఖం పోయి ఆనందంలో ఉంటాం. అయితే ఎవరికి
ఆత్మదర్శనం, నేను ఆత్మని అని తెలుసుకుంటారు అంటే బాహ్యశుద్ధితో పాటు అంతర్శుద్ధి ఉన్నవాళ్ళు ఆ ఆత్మ తెలుసుకోగలుగుతారు. అంటే అంతర్శుద్ధి ఎలా కలుగుతుంది అంటే సరి అయిన మాట, ఆ మాట మరి ప్రేమగా ఉండడం, పక్క వాళ్ళని బాధ పెట్టకపోవడం. అంటే ఆ హృదయ శుద్ధి కావాలి అంటే మనం ఎదుటివాడికి చేసే సేవలో కానీ, ఎదుటివాడికి చేసే సహాయంలో కానీ మనం హృదయం శుద్ధి చేసుకుంటాం. మన మనసంతా కల్మషంతో ఉంటే పరమాత్మ దక్కడు. మనం హృదయాన్ని శుద్ధత్వంలో ఉంచుకుంటేనే పరమాత్మ దక్కుతాడు. మరి మనోస్థితిలో ఉన్న మూలాన్నే మనకి అరిషట్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, అహంకార, మమకారాలు, రాగద్వేషాలతో నిండిన మనసు ఉంటే మరి నువ్వు ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేవు. అసలు ఫస్ట్ నీకు గురువు నేర్పేది ఆత్మ లక్షణాలు చెప్తాడు. ఆత్మ లక్షణాలు ఏంటి? ముందు ఆత్మ లక్షణాలు తెలుసుకుంటే అలా ఉండడానికి ప్రయత్నిస్తాం. తర్వాత ఇక ప్రయత్నించక్కల్లా అది మన సహజ స్వరూపం అయిపోతుంది, సహజ గుణం అవుతుంది. మరి ఆత్మ లక్షణాలు అంటే శాశ్వతంగా ఉండడం, మరి అంతటా ఉండడం, ఆనందంగా ఉండడం, శుద్ధతగా ఉండడం. ఈ 4 ఆత్మ లక్షణాలు. ఒకటి శాశ్వతంగా ఉండడం, అంతటా ఉండడం, ఆనందంగా ఉండడం, శుద్ధతగా ఉండడం. మరి అందుకే చూడండి, శాశ్వతంగా ఉండడం. ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు, ఎప్పుడు ఉండేదే. సృష్టికి ముందు ఉంది, సృష్టించినప్పుడు ఉంది, సృష్టి తర్వాత ఉంటుంది. అందుకే ఆత్మ శాశ్వతుడు. శరీరం శాశ్వతం కాదు, మనసు శాశ్వతం కాదు, సృష్టిలో సృష్టించబడినవి ఏదీ శాశ్వతం కాదు. ఆత్మ ఒక్కటే శాశ్వతమైన. అందుకే గురువులు చెప్తారు, మరణం శరీరానికే కానీ ఆత్మకి మరణం లేదు కాబట్టి దుఃఖించవలసిన అవసరం లేదు. నువ్వు ఆత్మవే కాబట్టి ఎందుకు దుఃఖిస్తున్నావు? ఈ శరీరం నీకు నచ్చలేదు, వదులుతున్నారు, ఇంకొక శరీరం ధరిస్తారు. అందుకే ఆత్మజ్ఞాని మరణానికి భయపడడు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ఆత్మజ్ఞానికి తెలుసు నాకు మరణం లేదు అని. కానీ ఒక అజ్ఞాని శరీరం నేను అనుకుంటాడు కాబట్టి మరణం అంటే భయపడతాడు. ఎవరైతే జ్ఞానం లేదో వాళ్ళకి మరణం అంటే భయం ఉంటుంది. ఎవరైతే ఆత్మ శాశ్వతుడు, నేను శాశ్వతుడిని అని తెలుసుకుంటారో వాళ్ళకి మరణం ఉండదు. నేను శాశ్వతుడిని, ఇది ఆత్మ యొక్క లక్షణం. ఇది తెలుసుకుంటే ఎవరు భయపడరు. అంతటా ఉన్నది అంట. మన వేదాల్లో సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు. సృష్టి అంతా కూడా, సృష్టిలో జీవులు, జీవరాశులు, నదులు, నదమలు, కొండలు, కోనలు ప్రతిదీ కూడా ఆత్మస్వరూపమే. సృష్టి అంతా ఆత్మే ఉన్నది, ఇక రెండోది లేదు. ఏది సృష్టించబడిందో అందులో ఆత్మ ఉంది, ఉన్నదంతా ఆత్మే. ఈ పంచభూతాల్లో, ఈ జీవరాశుల్లో అన్నిటిలోని, ఈ గోళాల్లో అన్నిట్లోని ఆత్మ ఉంది. అంటే ఒకటి అంతటా ఉంది, ఒకటి శాశ్వతంగా ఉంది, అంతటా ఉంది. అంటే నేనే అంతటా ఉన్నాను అనేది అర్థమైనప్పుడు నేను అనంత స్వరూపుణ్ణి అనే ఆనందం మనకి కలుగుతుంది. వేరు వేరు అనుకున్నప్పుడే మనకి భేదభావాలు ఉంటాయి. ఒక్కొక్కసారి దుఃఖం కూడా వస్తూ ఉంటుంది. వాళ్ళు వేరు కాబట్టి ఇలా ఉన్నాను, వాడు నేను ఒకటే అని అనుకున్నప్పుడు ఆనందం ఉంటుంది. మరి ఆనంద స్వరూపం భగవంతుడు అంటే, ఆత్మ అంటే ఆనంద స్వరూపమే కానీ దుఃఖ స్వరూపం కాదు. మనమెవరో తెలియనప్పుడు ఈ శరీరం నేను అనుకున్న శాశ్వతం కాని దాన్ని శాశ్వతము అనుకుంటున్నాం కాబట్టి దుఃఖం. ఈ శాశ్వతం కాని దాన్ని శాశ్వతం అనుకుంటూ చనిపోవడం అంటే ఇది కానిది నేను అనుకుంటే ఇది పోతుందేమో అని భయం. ఇప్పుడు మన చీర పోతే భయం ఉండదు, మన శరీరం పోతే భయం అంటాం. అంటే ఆత్మకి నీ శరీరానికి చీర ఎంతో, ఆత్మకి దేహం కూడా అంతే.
అందుకని నువ్వు ఆత్మవి, నేను ఇలాంటి లక్షణాలతో ఉన్నవాణ్ణి అని నువ్వు తెలుసుకుంటే దేనికి దుఃఖపడవు. ఆనంద స్వరూపాన్ని నేను. ఎందుకు అంటే ఈ సృష్టి అంతా ఆత్మమయమైనప్పుడు అవన్నీ నేనే కదా అని నీకు తెలిసినప్పుడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటావు. అది కావాలి అండమేంటి, అది నాదే. అది కావాలి అని కోరుకుంటున్నాం మనం అజ్ఞానంతో, కానీ అది నాదే, అది నేనే ఉన్నాను అని మనకు బాగా అర్థమైనప్పుడు ఇంక ఏ కోరిక ఉండదు. నేను ఏది కావాలనుకున్నానో అది నా దగ్గర ఉందనుకుంటున్నాం, ఉన్నది. కానీ అజ్ఞానంతో ఏమనుకుంటున్నాము, ఏదైతే నిర్ణయం తీసుకుని భూమి మీదకి వచ్చి దేహంతో అనుభవించాలనుకున్నవన్నీ అనుభవిస్తున్నాం. కానీ కోరుకున్నవి కాకుండా భూమి మీదకి వచ్చి అజ్ఞానంతో ఇంకా కోరుకుంటున్నామేయో. గమనించండి, అక్కడి నుంచి వచ్చేటప్పుడు నిర్ణయం తీసుకుని వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చాక నిర్ణయం నేనే తీసుకున్నానని తెలియక కోరుకుంటున్నాం. కానీ అక్కడ నిర్ణయాన్ని బట్టి నా జీవితం నాకు వచ్చేసింది, ఆ జీవితం వచ్చేసింది. కానీ దేనికి వచ్చామో మర్చిపోయి, నిర్ణయం తీసుకున్నది మర్చిపోయి ఇంకా ఇక్కడ కోరుతూ మనం ఎవరమో తెలుసుకోలేక దుఃఖంతో ఉంటున్నాం. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, నచ్చినట్టు ప్లాన్ చేసాం, నచ్చిన ఫర్నిచరు పెట్టాం, అన్నీ చేసాం, కంఫర్ట్గా ఉంటుందనే చేసుకున్నాం. కానీ లోనికి వెళ్ళాక ఇంకా అది ఉంటే బాగున్ను, ఇది ఉంటే బాగున్ను అనుకుంటే ఇంకా నీకు బాధ తప్పించి ఏం మిగులుతుంది? అరే రే, ఇది పెట్టకుండా అది పెడితే బాగున్ను, ఈ మూల ఇది పెట్టకుండా అది పెడితే బాగున్ను, ఈ గోడ ఇటు కట్టకుండా అటు కట్టుకుంటే బాగున్ను అని నువ్వు ప్రతి చిన్న విషయంలోని తప్పులను ఎంచుకుంటూ ఇలా ఉండకుండా అలా ఉంటే బాగున్ను అనుకున్నప్పుడు నీకు దుఃఖం వస్తుంది. ఎంతసేపు చేసిద్ది నచ్చినప్పుడు దుఃఖమే కదా. ఎంత కంఫర్ట్గా ఉంది, ఎన్నాళ్ళకి అలా అనుకున్నాను, సాధించేసాను, హాయిగా ఉన్నాను అనుకున్నప్పుడు ఏ దుఃఖమూ లేదు. కానీ నువ్వు నిర్ణయం తీసుకుని నువ్వు కట్టుకుని చూసుకుని నీకు నచ్చినప్పుడు నీకు దుఃఖం. అలాగే పైలోకాల్లో ఈ ఆత్మ విడిపడినప్పటి నుంచి వచ్చింది. కానీ మానవ జన్మ వచ్చాక మేధస్సు పెరిగి బుద్ధి పెరిగి నీకు లేనివి, నీకు అక్కర్లేనివి, నువ్వు నిర్ణయం తీసుకోలేనివి నువ్వు కావాలనుకుంటున్నావు కాబట్టే నీకు దుఃఖం ఉంది. ఈ దుఃఖం ఎంతవరకు భరిస్తావు? నీ జీవితంలో ఒక సద్గురు వచ్చి నువ్వు శరీరం అనుకుంటున్నావు, మనసు ఏర్పరచుకున్నావు, నువ్వు నిర్ణయించుకున్న ప్రకారం నీ జీవితం ఉంది. కానీ ఈ సత్యం తెలియక నువ్వు నిర్ణయించుకోలేనివన్నీ కావాలంటున్నావు. ధ్యానం అన్నది కోరికల కోసం కాదండి, మనం ఎవరివో తెలుసుకోవడానికే. అందుకే గురువు ఏం చెప్తాడు, నువ్వెవరివో తెలుసుకో, నువ్వు ఆత్మవి. అది తెలుసుకోవడానికే సాధన. ఆ సాధన చెయ్యి, సత్యం బోధపడుతుంది. నువ్వు నిర్ణయించుకున్న ప్రకారం నీ జీవితం నీకు వచ్చేసింది. కానీ అక్కడ నిర్ణయం లేకుండా ఇక్కడ కోరుకుంటున్నావు, అందుకు నీకు దుఃఖం వస్తుంది. ఆ కోరికే లేకపోతే దుఃఖం లేదు. కానీ మానవుడు ఏం చేయాలో అది చెయ్యట్లేదు, ఏది అక్కర్లేదో అది అడుగుతున్నాడు, అందుకు దుఃఖం ఉంది. అందుకే గురువులందరూ ఒకే మాట చెప్తారు, నువ్వెవరివో తెలుసుకో. అది తెలుసుకోవాలంటే సాధన. సాధన చేసినప్పుడు నువ్వు ఆత్మవని గురువు చెప్పినా సాధన లేకపోతే నమ్మకం ఉండదు, సాధన ఉంటేనే అది నమ్ముతావు. నీ స్వరూపం సహజంగా ఆనంద స్వరూపమే. కానీ భూమి మీదకి వచ్చి నీకున్నవన్నీ ఉన్నా పక్కవాళ్ళని చూసి కోరుకుంటున్నావు, అందుకే నీకు దుఃఖం వస్తుంది. నువ్వు ఆనంద స్వరూపుడు అని తెలుసుకోవాలనుకున్నా నువ్వు సాధన చేయాల్సిందే. ఆ సాధన వల్ల మాత్రమే నువ్వు ఏంటో తెలుస్తుంది. అందుకే శాశ్వతుడిని, అంతటా ఉన్నవాణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి, ఎప్పుడూ శుద్ధతగా ఉంటాడు. ఆత్మ భగవంతుడు కదా. నేను ఆత్మను కాబట్టి నేను శుద్ధతలో ఉండాలి, శుద్ధత్వంలో ఉండాలి. ఈ అరిషడ్వర్గాలు, రాగాలు, అనురాగాలు, భేదాలు ఏది నాకు అంటకూడదు. ఎందుకంటే అందరిలో ఉన్నవాడిని, అంతటా ఉన్నవాడిని, అన్నిటినీ సృష్టించిన వాడిని. దేన్ని చూసి ఎట్టుపడాలి, అది నువ్వే సృష్టించావు, ఇది అన్నీ నేనే. ఇంకా దేని మీద నీకు ఈర్ష, అసూయ, ద్వేషం దేని మీద ఉండకూడదు. ఎప్పుడూ శుద్ధత్వంలో ఉండాలి. ముందు ఆత్మ యొక్క లక్షణాలు తెలుసుకుంటూ అది నేనే అయ్యున్నాను
అని నీకు అర్థమైనప్పుడు, నేను ఆనంద స్వరూపుణ్ణి, స్వతంత్రుణ్ణి, శుద్ధుణ్ణి, అంతటా ఉన్నాను అనే సత్యం తెలుసుకున్నప్పుడు సగం దుఃఖం పోతుంది. అందుకే సద్గురు వచ్చే వరకు ఎవ్వరికీ దుఃఖం పోదు. అందుకే పరమాత్మకి ప్రతిరూపమే సద్గురు అంటాడు. అంతటా ఉండడానికి, అందరికీ అవసరం అవ్వడానికే ఆ సద్గురు వస్తాడు. సద్గురు వచ్చే వరకు సత్యం బోధపడుతూ సాధన తెలియదు. ఈ రెండు తెలిసి జీవితంలో ఆచరించుకుంటున్నామంటే మన సహజ స్థితిని తెలుసుకోవడానికి. కానీ ఇక్కడ గమనించండి, దౌర్భాగ్యం ఏంటి అంటే సాధన అన్నది మనమెవరవో తెలుసుకోవడానికి సాధన అయితే, ఈ సాధనతో కోరికే దుఃఖం అని తెలుసుకుంటున్నప్పుడు సత్యం తెలియక, ఆత్మ తెలియక, ఆత్మ యొక్క లక్షణాలు తెలియక వదిలి వెళ్ళేవి కోరుకుంటున్నాం, కానీ శాశ్వతత్వం కోసం ప్రయత్నించట్లేదు. నాకు ఇంకా ఇది కావాలి, నాకు ఇంకా అది కావాలి అని కోరుకుంటున్నామంటే మరి సద్గురు వచ్చిన సరి అయిన జీవన విధానం లేక మరి మనం ఇంకా దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాం. మానవ జన్మ తెచ్చుకున్నదే మన సహజ స్థితిని పొందడానికి. ఏ జన్మలోని మన సహజ స్థితిని మనం పొందలేము. ఒక్క మానవ జన్మలోనే మన సహజ స్థితిని పొందే అవకాశం ఉంది. ఆ మానవులకే సద్గురువు వస్తాడు. ఏ జీవులకి, ఏ జంతువులకి, ఏ క్రిమికీటకాలకి, ఏ పక్షికి సద్గురువు అవసరం లేదు. వాళ్ళు నేర్చుకోలేరు. కానీ మానవ జన్మ వచ్చిన మనకి ఏ పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ వేదన ముగిసాక సాధనాన్ని అందించడానికి గురువు వస్తాడు. అప్పుడు మనము గురువు ఏం చెప్పాడో ఆ విధమైన సాధన చెయ్యాలి. దేనికోసం? మన సహజ స్థితిని తెలుసుకోవడం కోసం. దానికోసం చేయాలి. చేస్తే అప్పుడు మన దుఃఖం నుంచి మెల్లిమెల్లిగా మన సహజ స్థితిని తెలిసినప్పుడు ఆనంద స్వరూపులుగా ఉంటాం. కానీ ఆ గురువు చెప్పిందోటి మనం వేరే చేస్తే మన సహజ స్థితిని ఏ నాటికి మనం తెలుసుకోలేం. గురువు చెప్తున్నాడు, సాధన చెయ్యి, నువ్వెవరవో తెలుసుకో, నీ స్థితి ఏంటో తెలుసుకో, నువ్వెందుకు వచ్చావో తెలుసుకో, ఏం చేయడానికి వచ్చావో తెలుసుకో. ఇన్ని విధాలుగా మనకు నేర్పుతుంటే మనం ఎవరేమో తెలుసుకోకుండా, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోకుండా, భూమి మీదకి ఏం చెయ్యడానికి వచ్చామో తెలుసుకోకుండా, ఇంకా ఏవేవో కోరికలు కోరుకుంటూ ఆ కోరికల వెనకాతలే పరిగెడితే ఇంకా దుఃఖంలో ఉండడమే. అందుకే అంటారు పూర్వం, దేవుడు వరం ఇచ్చినా పూజారికి అర్థమిస్తాడు అని. అంటే ఎప్పుడు సద్గురువులు దొరకలేదో వాళ్ళ జీవితం ఎప్పుడూ అస్తవ్యస్తంగా ఉంటుంది. అభిప్రాయాలు మారవు. ఆత్మ గురించి వాడు తెలుసుకోలేడు. జన్మంతా ప్రయత్నించినా తెలుసుకోలేడు. అందుకే మహాత్ములు చెప్తారు, యజ్ఞ యాగాదుల వల్ల కానీ, పూజలు కానీ, జపతపాల వల్ల కానీ నీ సహజ స్థితిని నువ్వు తెలుసుకోలేవు. ఎన్ని జపాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని లక్షల సార్లు నువ్వు జపం చేసినా నీ సహజ స్థితిని నువ్వు తెలుసుకోలేవు. సహజ స్థితిని తెలుసుకునే వరకు నీకు మోక్షం లేదు. అయితే మన సహజ స్థితిని తెలుసుకోవాలి, నేను ఆత్మని అని తెలుసుకోవాలి అంటే గురువు ఫస్ట్ నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదు అంటాడు. అది నమ్మాలి. గురువు అంటే ఎవరో కూడా అర్థం తెలుసుకోలేక ఏదో వచ్చాళ్లే, శరీరం ఉన్న ఒక వ్యక్తి అనుకుంటున్నావు. కానీ నిన్న అజ్ఞానంలో ఉన్నవాడిని జ్ఞానం వైపు నడిపించడానికి వస్తాడు. నువ్వు చీకట్లో ఉన్నావు, వెలుతురు వైపు, నువ్వు అంధకారాన్ని దీపం వైపు నడిపించడానికి, అజ్ఞానంగా ఉన్న నీకు జ్ఞానం వైపు తిప్పడానికి, దుఃఖంలో ఉన్న నీకు ఆనందం తెలియపరచడానికే గురువు వస్తాడు. పరమాత్మే దేహధారి అయి నీ దగ్గరికి వస్తాడు గురు రూపంలో. ఇది గ్రహించడం కూడా చాలా కష్టమండి. అజ్ఞానులు గురువుని దేహదారిగా గమనిస్తారు, జ్ఞానులు దైవంగా భావిస్తారు. అలా భావించిన వాళ్ళే గురువు మాటని నమ్మకంతో ఆచరణలో పెట్టుకుంటారు. గురువుని దైవంగా భావించేవాడు గురువు మాటలకు విలువిస్తాడు,
మరి ఆనంద స్వరూపుడిగా మిగిలిపోతాడు. గురువు మాట మీద నమ్మకం లేదు అంటే గురువును ఒక దేహదారిగా చూసినవాడు ఇంకా అజ్ఞానంలో, ఇంకా ఈ గురువు వల్ల నాకు ఈ కోరికలు తీరట్లేదు, నాకు ఈ సమస్యలు తీరట్లేదు, ఇంకో గురువును మారుద్దామా, ఇంకో గురువును మారుద్దామా అని గురువులు మారుస్తారు, కానీ వీడు మనసు మార్చుకోడు. నీకు ఒక దగ్గర ఏది దక్కలేదు, ప్రపంచకాన్ని ఏమి సమస్యలు తీరట్లేదు అంటే నీవు గమనించాల్సింది ఖచ్చితంగా ఒకటే, గురువు సమస్యలు తీరడానికి నీ దగ్గరికి రాడు, నీ సహజ స్థితిని తెలపడానికే నీ దగ్గరికి వస్తాడు. నువ్వేంటో నీకు తెలియపరచడానికి, నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి అంటే నేను ఆత్మని అని తెలుసుకోవడానికి సాధన. నేను అక్కడే నిర్ణయించుకుని వచ్చాను, ఈ రకమైన జీవితం గడుపుతానని, నాది నా నిర్ణయమే అనే జ్ఞానం నీకు కలగనంత వరకు గురువులను మారుస్తూనే ఉంటాం. అన్నిటికీ పరిష్కారం సాధనే. నా జీవితం నా నిర్ణయం ప్రకారమే వచ్చింది అనేది అభిప్రాయం నీకు కలగనంతసేపు ఆ గురువు వల్ల ఏదో వచ్చేస్తుంది, ఈ గురువు వల్ల సమస్యలు పోతాయి, ఈ గురువుల వల్ల డబ్బులు వస్తాయి, ఈ గురువుల వల్ల నా చుట్టూరు సమస్యలు పోతాయి, అనారోగ్యాలు పోతాయి, ఇవన్నీ ఆలోచిస్తున్నావంటే నీకు ఆ గురువు ఇచ్చింది జ్ఞానం సరిపోలేదు. సద్గురువులు ఎప్పుడూ కూడా ప్రాపంచకం గురించి ప్రోత్సహించరు. ఈ సత్యం తెలుసుకోవాలి. ప్రపంచ విషయాలు మాట్లాడరు, ప్రపంచక కోరికలకు ప్రోత్సహించరు. నీ సహజ స్థితి అనంతమైన శక్తి నీలోనే ఉంది. ఆ శక్తిని వెలికితే సృష్టిలో ఏం కావాలో అది నీ సొంతమవుతుంది. ఆ శక్తిని వెలికి తీసే మార్గమే ధ్యానం. ఆ ధ్యానం లేకే కదా మనం శక్తిహీనులు అనుకుంటున్నాం, మన సహజ స్థితిని తెలుసుకోలేకపోతున్నాం, మనం ఆనంద స్వరూపులు అని తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చామో మనకి జ్ఞానం అంతా తెలుస్తుంది. కానీ పత్రిగారు ఎప్పుడో ఇచ్చేశారు, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అన్నాడు. అంటే ఏంటి? అక్కడ నిర్ణయ ప్రకారమే మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారు, ఇలా ఉంటానని కోరుకుని భూమి మీదకి వచ్చారు. మీ సహజ స్థితిని మర్చిపోయారు, మీ సహజ నిర్ణయాలు మర్చిపోయారు. భూమి మీదకి వచ్చి మనసు ఏర్పడి ఇంకోటి 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 కోరుకుంటారు. అందుకే దుఃఖం. ఒకటి పరమాత్మ నుంచి విడివడిన దగ్గర నుంచి దుఃఖమే. ఇంకొకటి అజ్ఞానంతో ఇంకా కోరుకుంటున్నాం, మనమే నిర్ణయం తీసుకుని వచ్చాము అని తెలియక ఇంకా ఏవేవో కోరికలు కోరుతున్నాం. కానీ పత్రిగారు భూమి మీదకి వచ్చింది మన సహజ స్థితిని మనకు తెలియపరచడానికే, కానీ ఈ ప్రపంచం అశాశ్వతం అని చెప్పడానికే. కానీ ఈ ప్రపంచం ఆయన ఇచ్చిన సాధనను ఉపయోగించి ఈ శరీరం శాశ్వతం కాని శరీరం కోసం, శాశ్వతం కాని ప్రపంచం కోసం ఈ సాధనని ఉపయోగించమని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఏ ఆనందానికైతే నువ్వు దూరమై దుఃఖంలో ఉన్నావో, ఎందుకంటే పరమాత్మ నుంచి విడివడిని ఆత్మ శరీరాలు ధరిస్తూ దుఃఖపడుతూనే ఉంది. మరి మానవ జన్మ తీసుకున్నాక సద్గురు వచ్చేకే, సహజ స్థితిని చెప్పేకే, ఆ సాధనని చెప్పేకే ఈ దుఃఖానికి దూరమై ఆనందానికి దగ్గరవుతాం. రెండూ మన చేతుల్లో పనే. ఏంటి అంటే అక్కడి నుంచి వచ్చిన దుఃఖం ప్రారంభమైంది. మానవ జన్మ తీసుకున్నాక మేధస్సు పెరిగి అన్నిటినీ చూసి అన్నీ కావాలనుకుంటూ దుఃఖాన్ని పెంచుకున్నాం. ఏ జంతు జన్మల్లోని, ఏ క్రిమికీటక జన్మల్లోని, ఏ పక్షి జన్మల్లోని మూడిటినే కోరుకున్నాయి అవి. కానాపైనా సోనా, తినాలి, రమించాలి, ఎదగాలి, సంతానోత్పత్తి చేసాయి అంటే తిన్నాయి, అనుభవించాయి. ఇంతే తప్పించి మనకు దాయాలి, మా మనవలకు దాయాలి, ముని మనవలకు దాయాలి, పిల్లలకు దాయాలి అని మానవ జన్మకు వచ్చే వరకు ఎప్పుడూ అవి ఆలోచించలేదు. మనల్ని సృష్టించిన వాడు, ఆ సృష్టికర్త మాకు ఇస్తాడన్నీ అని వాటికి తెలుసు. కానీ మానవుడు మరీ మర్చిపోయాడు మానవ జన్మ తీసుకుని. అందుకే ఇంకా ఉన్నదాంతో తృప్తి లేక
తన ఏంటో తను తెలుసుకోలేక మేధస్సును ఉపయోగించి నేను చాలా తెలివైన వాడిని, నేనే సంపాదించేస్తున్నాను, నేనే చేసేస్తున్నాను అనుకుంటూ అసహజమైన అన్నీ కోరుకుంటున్నాడు. అసలు దుఃఖం ఎందుకు వస్తుందో ఆలోచించలేదు, నేనెవరూ ఆలోచించలేదు. పోనీ నువ్వు ఆలోచించలేదు, భగవంతుడే గురు రూపంలో వచ్చి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? గురు రూపంలో ఎందుకు వస్తున్నాడు? మనకి ఆ అర్హత ఉంది. ఏ అర్హత? మనమెవరో తెలుసుకునే అర్హత మనకు వచ్చింది. వచ్చిన మూలానే గురువు వచ్చాడు. గురువు వచ్చి నీ నిర్ణయమే నీ జీవితంలో జరుగుతుంది, నీ సహజ స్థితి ఈ దేహందారివి కాదు, నువ్వు ఆత్మవి, అక్కడి నుంచి వచ్చావు, నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్ళాలి, అక్కడికి ప్రయత్నించు, నువ్వు ఆనంద స్వరూపుడివి. అది తెలియాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తేనే మళ్ళా నీ సహజ స్థితిని నువ్వు పొందుతావు. అందుకే ఈ 4 లక్షణాలు చెప్పాడు. శాశ్వతంగా ఉండడం, అంతటా ఉండడం, ఆనంద స్వరూపము, శుద్ధతగా ఉండడం. ఆ శుద్ధత్వం ఎప్పుడు కోల్పోతున్నాం? మనసుని ఏర్పరచుకుని. అది ఉండదు, కానీ అది వదులుచుకోవాలి. నీ స్వరూపం అది కాదు. నువ్వు శుద్ధతగా ఉండడమే నీ లక్షణం, కానీ ఈ లక్షణాలు పోగొట్టుకున్నాం. ఎందుకు? అజ్ఞానం వల్ల. గురువు వచ్చాక మెల్లిమెల్లిగా మన అజ్ఞానాలను తొలగించుకుంటూ నాది కానిది నేను అనుకుంటున్నాను, నాకున్నది నేను మర్చిపోయాను, నేనెవరో మర్చిపోయాను, నాది కాని శరీరం నేను అనుకోవడం వల్ల దుఃఖం వచ్చింది, శాశ్వతం కాని దాన్ని శాశ్వతం అనుకున్న మూలాన దుఃఖం వచ్చింది. ఈ ప్రపంచం శాశ్వతం కాదు, కానీ ఇది శాశ్వతం అనుకున్నా, అందుకని దుఃఖంగా ఉంది. ఈ రెండు కాదు, నేనెవరో తెలుసుకుంటేనే నాకు ఈ దుఃఖం పోతుంది. అందుకే దుఃఖంతో ఉన్న నీకు దుఃఖం పోగొట్టే మార్గం శ్వాస మీద ధ్యాస అనే సాధనా పద్ధతి మాత్రమే. అది మర్చిపోయామా? అది కాకుండా ఇంకొకటి చేసామా? పరమాత్మ ఆజ్ఞకి మనం లోబడి లేము. ఆయన ఎన్నో ఇస్తున్నాడు, మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఒక గురువునిచ్చాడు, సాధనా మార్గాన్ని ఇచ్చాడు. కాదు నాకే తెలుసు అనుకుంటూ మనకు నచ్చింది చేసుకుంటూ మనకు నచ్చింది కోరుకుంటే నీ దుఃఖం పోదు. పరమాత్మ మాత్రం ఏం చేస్తాడు? వీడికి ఇంకా అజ్ఞానం వదలలేదు కాబట్టి ఇంకొన్ని జన్మలు తీసుకో అంటాడు. మరి గురువు వచ్చినా మనలో మార్పు లేదు అంటే అర్థం ఏంటి? మనకి ఇంకా భూమి మీద దుఃఖం అనుభవించాలని కోరిక ఏ మూలో ఉంది, కానీ బయటికి మాత్రం సుఖాలు కావాలి, సంతోషాలు కావాలి, ఆనందం కావాలి అంటాము. ఇవన్నీ కావాలంటే నీ సహజ స్థితి నువ్వు తెలుసుకుంటేనే సుఖము, సంతోషము, ఆనందము అన్నీ నీ వెంట ఉంటాయి, నీ జంటగా ఉంటాయి. ప్రకృతి నీకు అమర్చడానికి ప్రయత్నిస్తోంది. నువ్వు సాధనా మార్గంలో ఉండు, త్రికరణ శుద్ధిగా నీ స్వస్థితిని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఆనందం అన్నది బయట దొరకదు, నీ సహజ స్వరూపం అది. ఆ స్వరూపాన్ని మర్చిపోయి ఎతుకుతున్నావు. నేను జీవుణ్ణి అనుకుంటూ ఎతుకుతున్నావు, కాదు నేను దేవుణ్ణి. అది తెలుసుకోవడానికి సాధన అనేది నీకు ఖచ్చితంగా తెలియాలి. గురువు రాగానే నీకు బ్రెయిన్లోకి అది రాలేదు అంటే నీకు ఇంకా అర్హత రాలేదు. ఒక ఎగ్జామ్ అందరూ రాస్తారు, కొందరు ఫెయిల్ అవుతారు, కొందరు పాస్ అవుతారు, కొందరు ఫస్ట్ వస్తారు. ఫస్ట్ వచ్చిన వాడు గురువుని వెంటనే అనుకరిస్తాడు. పాస్ అయిన వాడు ఓహో నేను పాస్ మార్కులు తెచ్చుకున్నాను అంటే నేను చదివింది కరెక్టే అని ఇంకొంచెం నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఎక్కువ గ్రేడ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలాగే మనం కూడా గురువు అన్నప్పుడు ఏదో చెప్పాడులే అనుకుంటే ఫెయిల్ అయిన వాళ్ళలాగే ఉంటాం. లేదు ఆత్మని అంటున్నాడు కాబట్టి నేను ఆత్మని తెలుసుకోవాలి. అదే మంచి శిష్యుడైతే, ఫస్ట్ మార్క్ వచ్చే శిష్యుడైతే లటక్కమని వెంటనే పట్టేసుకుంటాడు గురువుని. ఇంకేం చెప్పినా నా క్షేమం కోసమే నా గురువు చెప్తాడు అని పట్టుకుంటాడు. మరి మనం పాస్ అయిన వాళ్ళ ఉండకూడదు, ఫస్ట్ మార్క్ వచ్చిన స్టూడెంట్లా ఉండాలి. అంటే బాహ్యంలో ద్వైతంలోనే ఉంటాం, పిల్లలు, సంసారం, ఉద్యోగాలు. కానీ లోన మాత్రం సాధన చేసే ప్రతి క్షణము మనకు తెలియాలి. నా సహజ స్థితిని తెలుసుకోవడానికే నేను ఈ సాధన చేస్తున్నాను. చంచలత్వంలో ఉన్న మనసు నిశ్చలత్వంలోకి వస్తేనే నేనెవరో నేను తెలుసుకుంటా అని
మనకుగా అనిపించాలి. సాధన చేస్తున్న ప్రతిసారి నేను ఆత్మని కాబట్టే నా ఆత్మస్థితి నేను తెలుసుకోవడానికి, నా సహజ స్థితి, నేను ఆనంద స్వరూపుణ్ణి. కళ్ళు విప్పితే దుఃఖం, కళ్ళు మూస్తే ఆనందం. కళ్ళు విప్పినప్పుడు దుఃఖం వైపు పరిగెడతాం, కళ్ళు మూస్తే ఆనందం వైపు వెళ్ళిపోతున్నాం. ఈ మనసే బాహ్యం వైపు వెళ్ళి దుఃఖపడుతోంది, ఆత్మ వైపు తిరిగి ఆనందపడుతుంది. అంతేనండి తేడా. బాహ్యంలో ఉంటాం, దుఃఖం వస్తోంది. అంతరంలోకి వెళ్తున్నాం, ఆనందానికి దగ్గరికి వెళ్తున్నాం. నువ్వు ఆనందానికి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మాయని జయించే శక్తి కూడా నీకు వస్తుంది. ప్రకృతి కూడా నీకు సహచారిగా చేస్తారు. ఈ మాయా, ప్రకృతి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తులే. ఆయనే సృష్టించాడు. ఆయన సృష్టిని అనుసరించేవాడికి మాయలో పడేస్తాడు. ఆయన దగ్గరికి చేరుకోవాలి అంటే ఆ ప్రకృతి ద్వారా మనకి సహకారం అందిస్తూ ఉంటాడు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన త్రికరణ శుద్ధిగా మనం సాధన చేస్తున్నాడు. ఈ ప్రకృతి ద్వారా మనకి ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడో మనం విచారణ చేస్తే మనకు అర్థమవుతుంది. భగవంతుడికి ధ్యానం చేసేవాళ్ళు ముద్దు బిడ్డలట. తన దగ్గరికి రావడానికి నా బిడ్డలు ప్రయత్నిస్తున్నారని ప్రకృతి ద్వారా మనకి ఎన్నో సహకారాలు అందిస్తాడట. మనం నిస్సహాయ స్థితిలో ఉంటే ఎవరి వల్ల సహాయం అందిస్తాడు. ఇన్ని చెప్తున్నా, నేను ఒక సద్గురువునిచ్చినా వీళ్ళు ఇంకా మాయను వదలట్లేదు అంటే ఇంకా మాయలో కూరుకుపోయినట్టే చేస్తాడు. అందుకే నీ జీవితం నీకు సెంట్రల్ పాయింట్లో ఉంది. ఇటు దుఃఖం వైపు వెళ్తావా, లేదా గురువు చెప్పిన మాట విని ఆనంద స్థితిని తెలుసుకుంటావా అన్నది నీ జీవితం నీ చేతుల్లో, నీ ఇష్ట ప్రకారమే ఉంది. అది నువ్వు నిర్ణయించుకోవాలి. చెప్పడం గురువు ధర్మం, వినడం శిష్యుడి ధర్మం, ఆచరణలో పెట్టుకోవడం కూడా శిష్యుడి ధర్మమే. గురువు చెప్తాడు కానీ విని ఆచరణలో పెట్టుకోవడం శిష్యుడి ధర్మమే. అందుకే ఎవరికైనా మనం చెప్తాం కానీ ఆచరించుకోవాల్సింది వాళ్ళే. అందుకే పరమాత్మ నుంచి దూరం అయినప్పటి నుంచి దుఃఖంలో ఉన్నాం. మళ్ళా గురువు వచ్చి సాధన చెప్పి, మన నిజస్థితిని చెప్పి, సహజ స్థితిని చెప్పి, మన నిర్ణయాలు చెప్పి నువ్వు మళ్ళా ఆ స్థితి పొందాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయి, నీలోకి నువ్వు ప్రయాణం చేయి, నీ సహజ స్థితిని తెలుసుకుంటావు, నువ్వే ఆనంద స్వరూపుడు అని తెలుసుకుంటావు అని చెప్పడం జరిగింది. అందుకే రెండు నీ ముందే ఉన్నాయి. దుఃఖం ఎలా పొందాలో తెలుసుకోవచ్చు, ఆనందం ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. సెలక్షన్ నీది. నువ్వు తెలివైన వాడివైతే మంచి సెలక్షన్ చేసుకుంటావు, అంటే ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావు. నీకు ఇంకా బుద్ధి రాలేదు, తెలివితేటలు లేవు, అజ్ఞానం ఉంది అంటే ప్రపంచంలో అవన్నీ కోరుకుంటావు. రెండూ నీ ముందే ఉన్నాయి. కానీ ప్రతిదీ గమనిస్తున్నాడు భగవంతుడు. అంతటా ఆయనే ఉన్నాడు కదా, ఆయనకు తెలియందే ఉంది. కానీ నీవు సెలెక్ట్ చేసుకుని నీ పయనించే దవలో ప్రపంచంలోకి వెళ్తే మాయకు వశం అవుతావు. పరమాత్మకు వెళ్తే ప్రకృతి సహకారం అందుకుంటూ ముందుకు వెళ్ళిపోగలుగుతావు. అదేనండి మనం నేర్చుకోవాల్సింది. అందుకే దుఃఖంలో ఉన్న మనం ఆనందంలోకి ఎలా చేరాలో అన్నది గురువు ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి మన సహజ స్థితిని తెలుసుకోవడానికే మనం రోజు సాధన చేస్తున్నాము. ఇంకా ఏం లోపం చేస్తున్నాము అన్నది ఈ జ్ఞానం ద్వారా తెలుసుకుంటూ ముందుకు ఎదుగుతున్నాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.